దుబాయ్‌లో ఈ మధ్యలో ఎవరో కప్పతల్లి ఆట ఆడినట్టున్నారు. దమ్ము లేకుండా వర్షం పడుతున్నది. ఏం వర్షం రా నాయనా వర్షం సల్లగుండా. ఇంటికాడ పడ్డట్టే. ఇంటికాడన్నా ఇంత ఘోరంగా పడది. ఊరి 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 వర్షం సల్లగుండా. సరిసి కొడుతున్నదేంటి, చెట్లు పడిపోతున్నాయి, కార్లు మునిగిపోతున్నాయి, బస్సులు మునిగిపోతున్నాయి. ఓరి రామ చిన్న వర్షమా. ఈ వర్షం సల్లగుండా. ఈ వర్షంకి మా డ్యూటీ అయిపోయింది. మేమైతే డైరెక్ట్ రూమ్కి వచ్చేసి ఉంటుంది. అంత వర్షం పడుతున్నది. రూమ్కి వచ్చిన తర్వాత మార్కెట్ వచ్చి చూసేటక్కడే మళ్ళా సరిసి కొట్టింది వర్షం. ఇక అట్టిట్లా కాదా అని మార్కెట్కి అయితే వచ్చేసి కొద్దిగా సామాన్ తీసుకుని ఒక 2-3 వాచులు అయితే తీసుకుని ఒకటి వచ్చి నాకు తీసుకున్నా, ఇంకో 2 వచ్చి మా ఫ్రెండ్స్కి తీసుకుని ఉంటే 3 వాచులు తీసుకుని ఉంటే అట్లనే వాచులు తీసుకున్న తర్వాత బయటకు వెళ్ళి చూసేదాకంటే మార్కెట్లోనైతే చిన్న పబ్లిక్ ఈ వర్షానికి వంట ఏం చేస్తారని ఉన్నోళ్ళందరూ హోటల్లో తింటున్నారు ఈ 2-3 రోజుల నుంచి. అయితే దానికి తగ్గట్టు కొన్ని క్యాంపులల్లో కరెంట్ బంద్ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్ రూమ్లోకి వాటర్ వచ్చినాయి. దానికి తగ్గట్టు వైఫై బంద్ అయిపోయింది. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేక అని ఈడికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు మన అన్నలు. ఇసుంటి కష్టం పల్లెనోడుకు రావద్దురా నాయన.